కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తారక్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ పై రోజు రోజుకు హైప్ పెరుగుతుందా? ఇండియా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ జాబితాలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు అదనంగా స్టార్ కాస్ట్ యాడ్ చేస్తున్నారా? బాలీవుడ్ సీనియర్ స్టార్ జాయిన్ అయ్యారా? మాలీవుడ్ హీరో ఫిక్స్ అయ్యాడా? RRR తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన తారక్ దేవరతో 500 కోట్లు కొల్లగొట్టి కాలర్ ఎగిరేసే మూవీనిస్తానని ప్రామిస్ చేసి నిలబెట్టుకున్నాడు. ఇదే ప్రామిస్ వార్ 2 కి చేసిన బొమ్మ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ మాట అలాగే ఉండిపోయింది. ఈ బాకీ తీర్చడానికి నెక్స్ట్ డ్రాగన్ సిద్ధం చేస్తున్నాడు. KGF, సలార్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ హై ఆక్టేన్ మూవీని ప్లాన్ చేశాడు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా కోసమే ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. వార్ 2 కోసం కాస్త తగ్గిన తారక్ ఈ సినిమా కోసం ఏకంగా 14 kgలు రెడ్యూస్ అయ్యాడట. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, హై వోల్టేజ్ సీన్స్ తీబోతున్నారట. భారీ లెవెల్లో 100 మందికి పైగా ఫైటర్స్ తో నీల్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. తారక్ ఎలివేషన్స్, సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయట. అయితే షూట్ డిలే వల్ల ఈ బొమ్మ రావడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ మోస్ట్ హై ఆక్టేన్ మూవీలోకి బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ యాడ్ అయ్యాడు. డ్రాగన్ ఇండియా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అంటూ IMDb మెన్షన్ చేసిన విషయాన్ని ఇన్స్టా స్టోరీలో పెట్టడంతో ఒక్కసారిగా మిస్టర్ ఇండియా ట్రెండ్ లోకి వచ్చాడు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ లో రణబీర్ తండ్రిగా మెప్పించిన అనిల్ కపూర్ డ్రాగన్ లో కూడా పవర్ఫుల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 45 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనిల్ కపూర్. కెరీర్ స్టార్టింగ్ లోనే 1980లో వంశవృక్షం అనే తెలుగు ఫిల్మ్ చేసిన కపూర్ మళ్లీ ఇన్నాళ్లకు నేరుగా పలకరించబోతున్నాడు. ఈ సీనియర్ హీరో మాత్రమే కాదు, మాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో టొవినో కూడా డ్రాగన్ లో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి తారక్ బ్లాక్ బస్టర్ బొడాంజా ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్.